ఫ్రెండ్స్ టుడే ఒక 3 లిరిక్స్ వీడియో అయితే చేశాను. నేను మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను. ఈ వీడియో నేను బాయ్స్ కోసం అయితే చేశాను. బట్ ఇది గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఈ వీడియో నేను ఒక పిక్ తోనే చేశాను. మీరు కూడా ఒక పిక్ తో చేసుకునేటట్లు చెప్తాను. ఈ వీడియో నేను మీకు సింపుల్ గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఇంత గొప్ప అదృష్టం వెంట తేలిపోనా పక్కనే నువ్వుంటే ప్రివ్యూ అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయంగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కిందకి వస్తే మీకు ఒక ఇమేజ్ అయితే ఆఫ్ చేసి ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది మీకు నచ్చితే ఆన్ చేసుకోండి, నచ్చకపోతే ఆఫ్ చేసుకోండి. నేను ఆన్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 3 ఫండ్స్ అయితే యూజ్ చేశాను. నేను మీకు ప్రాజెక్ట్లో 2 ఫండ్స్ యాడ్ చేసే ఇస్తాను. ఆ ఇంకో ఫండ్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఆ ఫండ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకోమన్న ఫండ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ థర్డ్ టెక్స్ట్కి ఇదే ఫండ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ రైట్లో వచ్చే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇదే ఫంట్ యాడ్ చేయండి. ఇలా కొన్ని టెక్స్ట్లు ఫంట్ లేకుండా ఉంటాయి. వాటికి ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసిన ఫంట్ని యాడ్ చేయండి. నేను వీడియోని కొంచెం కట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు నేను చూపించిన విధంగా అయితే ఆ ఫంట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో అండ్ ఆ ఫోటోకి ఎఫెక్ట్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ రామ్ చరణ్ గారి ఫోటో కనిపిస్తుంది కదా. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ ఫోటోని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ని మీ ఫోటోకి సరిపోయేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు సాచురేషన్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో సాచురేషన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ సాచురేషన్ని కొంచెం పెంచుకోండి. బాగా ఎక్కువ కాకుండా కొంచెం పెంచుకోండి చాలు. ఇప్పుడు బ్యాక్కి వచ్చి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.